హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఆలెజ్వెల్కి స్వాగతం. మేమండి అనుకోకుండా తిరుపతి ప్రయాణం పెట్టుకున్నామండి. చెల్లిగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండి. చెల్లి అయితే గాజువాకలో ఎక్కిందండి ట్రైను. గాజువాక నుంచి అండి ఇదిగోండి కనిపిస్తుంది కదండి మన గోదావరి బ్రిడ్జి అండి. మేమైతే విజయవాడలో ఎక్కామండి. ఇదిగోండి మేమైతే తిరుపతిలో దిగేసరికి అండి 4 దాటేసిందండి. మేము ట్రైన్ దిగేసరికి అండి జనాలు అయితే ఇలా ఉన్నారండి, కొంచెం బాగా ఎక్కువగానే ఉన్నారండి. ఇప్పుడైతే మేమండి రూమ్ తీసుకొనండి ఫ్రెష్ అప్ అయ్యండి అప్పుడు శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నామండి. ఇదిగోండి చెల్లిగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనమాట అండి. రూమ్కి వెళ్ళడానికండి ఆటో మాట్లాడుకున్నామండి మేము. మేమైతే రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్ అయితే ఎలా ఉంది, 2 బెడ్లు అయితే ఇచ్చారు. ఓన్లీ ఫ్రెష్ అప్కే కదా. ఇదొక రూము. తర్వాత ఇలా బయటకు వెళ్తే ఒక 2 రూమ్లు అయితే ఇచ్చారు, తీసుకున్నాము. ఇదిగోండి ఇదొక రూమ్. సేమ్ ఈ రూమ్ కూడా ఆ రూమ్ లాగే ఉంటుంది. టీవీ ఉంది, కబోర్డ్. సౌండ్ తగ్గించినా. మేము ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక కొండ ఎక్కడానికి అయితే రెడీ అవుతాము. ఇక మనం అయితే అక్కడ కలుసుకుందామండి. రూమ్ అయితే వెకేట్ చేస్తాము. అందరం ఫ్రెష్ అయిపోయామండి. అయితే మేము గోవిందరాజు గుడికి టైము ఇలా కుదిరితే గోవిందరాజు గుడికి, లేకపోతే శ్రీవారం మెట్లున్నారట పైకి వెళ్దామండి. సరే ఇప్పుడు కలుద్దామండి. పదండమ్మా. అయ్యో తిరుపతి గురించి చెప్తున్నా నేను. తిరుపతి థియేటర్లో హరిహర మేమైతే కళ్యాణ్ ఫ్యాన్ వరకు ఇప్పుడు మేమైతే గోవిందరాజు గుడికి అయితే వెళ్తున్నామండి. తిరుపతి రోడ్లు చూడండి, తిరుపతి రోడ్లు చూడండి. మేమున్న రూమ్కి అయితే ఇలా రమ్మ ఆటో. మేమున్న రూమ్కి అయితే అండి గోవిందరాజు గుడి అయితే చాలా దగ్గర. అందుకే మేము వెహికల్ ఏం పెట్టుకోకుండా నడిచి అయితే వెళ్ళిపోతున్నాం. అందుకంటే గోపురం అయితే కనబడుతుంది, చాలా అదిగోండి గోపురం అయితే కనబడుతుంది. ఈ తిరుపతి బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. శ్రీవారి ధర్మరథం. ఫ్రెండ్స్, ఈ నది ఎంత బాగుందో. నది కాదమ్మా, కోనేరు. ఈ కోనేరు ఎంత బాగుందో చూడండి. ఇదేదో టెంపుల్. మార్నింగ్ అయినా చాలా రష్గా ఉందండి. చూడండి ఎంత రష్గా ఉందో. రోడ్లు, ఆటోస్ అని, బస్సెస్ అని ఎన్ని తిరుగుతున్నాయి. పువ్వులైతే కొనుక్కుందాం అనుకున్నామండి, కానీ ఇక్కడ తల్లో పెట్టుకోకూడదండి. ఇక్కడ అవును, కొండ మీద ఉన్న పువ్వులేమో కదా, తల్లో పెట్టుకోకూడదు. పెంచుకుంటారా? చూడండి నామాలు ఎలా పెడుతున్నారు. మరి గుడికి చేరుకున్నాము. ఇప్పుడు మీకు లోపల అంతా చూపిస్తాము. చూడండి ఇక్కడ గోల్డెన్ స్టాల్స్ ఉన్నాయి మనకి. దర్శనం చేసుకుని వచ్చాక ఇంకా కొన్ని షాపులు ఓపెన్ అవ్వలేదు. 6:30, 6:40 అవుతుంది టైము. చూడండి ఫ్రెండ్స్, ఏనుగులు 2 ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు గోవిందరాజు గుడి దగ్గర ఏనుగులు అయితే ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఆ నామం ఎంత బాగా పెట్టారో చూడండి.
పర్లేదు. ఆ టోపీది గోవిందరాజ స్వామి గుడి దగ్గరండి మేము వెళ్ళేసరికి 2 గజరాజులు అయితే ఉన్నాయండి. పిల్లలు సరదా పడుతుంటే ఆశీర్వాదం తీసుకున్నారండి గజరాజులతోటి. మనిషికి అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారండి. పిల్లలు భయపడుతుంటే నేను వాళ్ళని అలా దగ్గర తీసుకుని వెళ్తున్నాను అనమాట అండి. చూడటానికైతే బాగున్నాయండి, పెద్ద ఏనుగులు అనమాట అండి. పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మోరైతే 40-50 చెప్తున్నారండి. అసలు తగ్గించమంటున్నారు. కానీ అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పేసండి మేము బేరం ఆడుతున్నాం అనమాట. ఇంకా తీసుకోలేదండి. దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము. దర్శనం అయితే అయ్యిందండి. ఇప్పుడు టిఫిన్ చేసేసండి మేము అందరం కూడా కొండపైకి వెళ్తాము. శ్రీవారి మెట్ల దారంటే వెళ్తాం అనమాట అండి. ఇంకా మా వారికి దర్శనం అవ్వలేదు, అందుకనేసి అండి ఆయన మళ్ళీ వెళ్ళారనమాట. అప్పుడు ఆయన గురించి మేము అందరం వెయిటింగ్ అండి. సరే అండి, తర్వాత కొండపైన కలుద్దామండి. చేసండి శ్రీవారి కొండకి అయితే డ్రైవ్ చేయండి. ఆటోలో ఉన్నాం మేము. తిరిగి వీడియో అయితే తీయలేదు. చెప్పు. ఇప్పుడు వీడియో తీయలేదండి, అది కొంచెం రష్ ఉండడం వల్ల తీయలేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి వీడియో అయితే తీస్తున్నాం అనమాట. ఇప్పుడు మేమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. అంత జనం అయితే లేరు, త్వరగానే అయిపోయింది. కానీ దర్శనం బట్టి ఎంత టైం పట్టారు కదా. స్వామివారి ఆకారం, స్వామివారి ఆకారం అండి. చూడండి, మీకు కనిపిస్తుందండి వీడియోలో. మరి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ మాకైతే మట్టుకండి స్వయంగా స్వామివారు పడుకున్నట్టే ఆకారం ఉందన్నమాట అండి. ముక్కు, నోరు ఇవన్నీ కూడా స్పష్టంగా మాకు కనిపిస్తున్నాయండి. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ స్వామివారు ఆకారం అండి కనిపిస్తుంది కదండి మీకు. శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడండి ముందుగా మనం ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయండి. శంకు చక్ర నామాలతోటి ఉండండి. కింద స్వామివారి పాదాలు ఉంటాయన్నమాట అండి. మీకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ అయితేనండి మనం పసుపు కుంకాలు పాదాలకు రాసండి దీపారాధనలు చేసుకునే వాళ్ళు కూడా అక్కడ అమ్ముతున్నారండి. మనం చేసుకోవచ్చు. మేమైతే పసుపు కుంకుమ ఇంటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళానండి. అదే నేను స్వామివారికి సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకోనండి మనస్ఫూర్తిగా. అప్పుడు మేము బయలుదేరామన్నమాట అండి. ఇదిగోండి, ఇక్కడైతే చాలామంది అయితేనండి పసుపు కుంకాలు వేసుకుని దీపారాధనలు కూడా చేసుకుంటున్నారండి. నేనైతే పసుపు కుంకాలు సమర్పించుకోనండి. అప్పుడు పైకి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అండి అప్పుడు మేము పైకి నడకదారంటే వెళ్ళామన్నమాట అండి. స్టార్టింగ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. అలా భక్తులకి ప్రసాదాలు అయితే పంచిపెడుతున్నారు. ప్రసాదం తినేసి ఇక మెట్లు అయితే ఎక్కుతాము. ఇక్కడ చెక్కింగ్ పాయింట్ అయితే ఉంది. చెక్కింగ్ దగ్గర నుంచి ఇంకా పట్టుకోదు బ్యాగ్. ఇంకా పైకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడైతే రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇల్లు అయితే కడుతున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. శాస్త్ర జంతువులు వస్తాయని భయపడుతున్నావా? స్వామివారు ఉన్నారమ్మా. ఆ నడక అయితే స్టార్ట్ అయ్యిందండి. మేము మెట్లు ఎక్కడ మొదలుపెట్టాము. మేమండి శ్రీవారి మెట్లు అంటూ ఎప్పుడూ ఎక్కలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట అండి. మేము అలిపిరి మెట్లు అయితే 3-4 సార్లు అయితే ఎక్కామండి. మేము శ్రీవారి మెట్ల మార్గం అంటూ ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి శ్రీవారి మెట్ల మార్గం అంటే వెళ్దాము అనేసి మేము అనుకున్నామండి. అలాగే స్వామివారి మెట్ల మార్గం అంటే వెళ్తున్నామండి. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారండి ఈ మార్గంలోనే దిగి వస్తారటండి. ఆయన
అందుకనేసండి ఎక్కువగా అంటే ఈ మార్గం అంటూను వెళ్తుంటారండి, అలాగే అలిపిరి మెట్లు మార్గం అంటూ కూడా వెళ్తారండి. కానీ ఎక్కువ జనం అయితేనండి నాకు తెలిసిన మట్టుకి అలిపిరి మెట్లు మార్గంలో అలసట లేదండి, చాలా ప్రశాంతంగా కూడా ఉన్నారు ఉందన్నమాట. అటు ఇటు కూడా పచ్చని చెట్లతోటి మాకు కొన్ని రకాల జీవులు కూడా కనిపించినాయండి. అవి వీడియో తీయడానికి అయితే మాకు అవ్వలేదు. అలాగే అటు ఇటు కూడా చిన్న చిన్న సెలయేర్లండి, ఎక్కడ నుంచోని వస్తున్న కొండల్లో నుంచి వాటర్ అయితే మాకు కనిపించిందండి. మేము వెళ్ళేసరికి అయితే వర్షాలు ఏదో అడప తడప పడుతున్నాయి అనమాట అండి, మరీ అంత ఫుల్గా అయితే లేవు. అందుకనేసండి వాటర్ కూడా కొండల్లో నుంచి వచ్చేది కూడా తక్కువగానే వస్తుందన్నమాట. నాకు ఫస్ట్ అనుభూతి ఏంటంటేనండి, నాకు ఈ మెట్లు వెళ్ళడం అయితే చాలా నచ్చిందండి, చాలా అయితే బాగుంది. మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసామండి. మేము ఎక్కడ మనకి ఎండ తగలకుండా షెడ్లు, అలాగే ఎక్కడ పడితే అక్కడ వాటర్ కుళాయిలండి, అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయండి, బాత్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మనం ఏట్లకి కూడా ఇబ్బంది పడనవసరం అయితే లేదు. అలాగే అక్కడక్కడ చిరుతిండ్లు కూడా ఉన్నాయండి, మనం కొనుక్కొని తినడమేనండి. పిల్లల మట్టుకండి బాగా ఎంజాయ్ అయితే చేశారండి. సరే సరే 2 నెలల తర్వాత వస్తామా? చాలా బాగుంది ఇక్కడ నుంచి వస్తుంటేనండి. ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి. ఇంత పైకి ఎక్కాలి, ఇంకా 1400. మాకండి కొన్ని మెట్లు ఎక్కేసరికి అయితే కొంచెం ఆవేశం అయితే వచ్చింది, కానీ కాళ్ళు నొప్పులు కొడతాలు కానీ అటువంటి అయితే ఏమీ లేవండి. మరి అంతా ఆ భగవంతుడు లేదనుకోవాలండి. చాలామంది అయితే కొంచెం వృద్ధులే కాదండి, పెద్దవాళ్లే కాదు, మామూలుగా కొంచెం వయసున్న వాళ్ళే కాదు, పిల్లలే కాదండి, ప్రతి ఒక్కళ్ళు వయసుతో సంబంధం లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మెట్లు ఎక్కుతున్నారండి. ఎక్కి ఆ స్వామివారిని తలుచుకుంటూ ఎక్కుతున్నారండి. మరి ఆయన మహిమ ఏంటో తెలియదు, కానీ ఎవరికి అయితే పెద్ద ఇదిగా అలసట అయితే ఏమీ లేదండి. మా సహస్రాకి అయితే అస్సలు లేదండి, మెట్లు ఎక్కేసిందండి, మళ్ళీ ఏమైనా కావాలంటే టకటకా దిగేసండి మాకు ఇచ్చేసిందండి. మెట్లు ఎక్కడం అయితే అయిపోయిందండి, ఎక్కుతున్నారండి. ఇక్కడైతే నామం ఉందన్నమాట అండి, స్వామివారిని పెట్టుకుంటూ మేము మెట్లు కొంతమంది తర్వాత ఎక్కుతున్నారండి, పైకి పెట్టుకుంటున్నామండి. ఎక్కి వాళ్ళ మొత్తం మెట్లు సంఖ్య అయితేనండి స్వామివారి దిగిన 2300 రాసి 88 అండి. మెట్లు అయితే ఎక్కండి. ఇంకోండి దండం అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే మేమండి ఇక్కడ లగేజీ తీసుకోవాలండి. లగేజ్ తీసుకున్న తర్వాత అండి రూమ్కి వెళ్ళాలన్నమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక అప్పుడు దర్శనంకి వెళ్ళాలండి. ఇదిగోండి ఇక్కడైతే స్వామివారి నామం ఉంటే ఇక్కడ దండం పెట్టుకున్నాం అనమాట అండి. కానీ చాలా బాగుందండి ఈ మెట్లో ఎక్కేటప్పుడు చాలా ఎంజాయ్ చేసామండి. అలాగే చుట్టూ కూడా ప్రకృతి అండి, పచ్చని ప్రకృతి, చాలా సరదాగా అయిందండి మా నడక మార్గం అయితే అని. వాటర్ ఫిల్టర్ చేస్తుందండి. ఇక్కడ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడైతే టైం అండి ఎంత అయింది? 11:30 అయిందండి. మా పిల్లలు కట్టే వీళ్ళందరూ అయితే రూమ్ చేరుకున్నారు, మాకే లేట్ అయిపోయిందండి.
కొంచెం మేము అలసిపోయండి, బాగా దాహంతో ఉన్నామండి. ఇక్కడైతే వచ్చేసరికి అండి మజ్జిగ అయితే ఇస్తున్నారండి, చల్లటి మజ్జిగ అనమాట. చాలా కమ్మగా ఉందండి మజ్జిగ. ఆ, మజ్జిగ అయితే ఒకటి రెండు గ్లాసులు అయితే తాగామన్నమాట అండి. తాగేసిన తర్వాత పక్కనే మనకి లగేజ్ ఇది ఉందండి. కనిపిస్తుంది కదండి, ఆ లారీలోనే వచ్చిందనమాట అండి లగేజీ కింద నుంచి పైకండి. మేము మేము కరెక్ట్గా వెళ్ళేసరికి అండి అప్పుడే అది వచ్చి ఆగి ఉందండి. లగేజీ అంతా దింపుతున్నారనమాట అండి. మాకు లగేజీ మా దగ్గరికి రావడానికే దగ్గర దగ్గర గంట పట్టేసిందండి. లగేజ్ పెట్టుకొని చలో రూమ్. ఈ లగేజ్ టోకెన్ దగ్గరండి చాలా పళ్ళ చెట్లు అయితే ఉన్నాయండి, పెద్ద పెద్ద చెట్లు. ఇదిగోండి అల్లిపళ్ళు అనమాట అండి ఇవి. మా చిన్నతనంలో ఎక్కువ అల్లిపళ్ళు వచ్చేయండి, ఇప్పుడైతే పెద్ద రావట్లేదు. కానీ ఇక్కడ చెట్టు నిండా అవేనండి. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయా, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ కోతులు చూసారండి, తలుపులు తీసుకుని వెళ్ళిపోయండి. అదిగో దిగేస్తుంది, అదిగో. సప్తగిరి గెస్ట్ హౌస్ అండి. మీకు రూము చూపించడానికి అండి మాకు టైం సరిపోలేదండి, ఎందుకంటే మాకు దర్శనం టైం అయిపోతుందని చెప్పేసి అండి త్వరగా వెళ్ళిపోయామండి. రూమ్ అయితే చాలా పెద్దదండి, చాలా నీట్గా బాగుందండి. మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మొత్తంలో అందరూ కూడా ఫ్రెష్ అయ్యారు. పిల్లలేరి బయట ఫోన్లో సహీ కార్తీక్ చెప్పులు పడే సహస్ర గుండె పిల్ల. ఇప్పుడు మరి ఫోన్ నాట్ అలౌడ్ కదా, పట్టుకెళ్ళకూడదు కదా. ఫోన్లు అయితే పట్టుకెళ్ళకూడదు కదండి గుడ్ టెంపుల్కి, అందుకనేసి మామూలుగా మేము ఫోన్లు అన్నీ వదిలేసి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత మళ్ళీ మేము లాక్ చేస్తామండి. మూడు బిర్యానీ వేస్తాడు, మూడు అడుగుతాడు. అక్కడ బాగుంటుంది. హాయ్ అండి, మాకు దర్శనం అయితే ఇప్పుడు అయ్యిందండి. అసలు నేను నైట్ అవ్వాల్సిన దర్శనం ఇవాళ మార్నింగ్ అయితే అయ్యింది. మేమైతే ఈ తిరుపతి ప్రయాణం అనుకోకుండా పెట్టుకున్నాం అనమాట. అందుకని చెప్పి దర్శనం స్లాట్ అయితే మేము వేయించుకోలేదు. కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా అయితే వచ్చాం కదండి కొండ మీదకి. అక్కడ టోకెన్ వేస్తారనుకున్నాం, కానీ అక్కడ టోకెన్ అయితే వేయలేదండి. ఇంకా దర్శనం క్యూ లైన్ లో అయితే టోకెన్ వేయించుకున్నాం. టోకెన్ వేయించుకుంటే టోకెన్ లో నైట్ 10 కని ఇచ్చారు, కానీ దర్శనం అవ్వదండి అని చెప్పారు. కానీ అక్కడండి సెక్యూరిటీని చాలా మంది మేము అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు అయితే అవ్వదు అని చెప్పారండి. మీకు ఆ మరుసటి రోజు మార్నింగ్ అయితే 10 కల్లా మీరు వచ్చేయండి, అప్పుడు అవుతుందని చెప్పారండి. అలాగని మేము నైట్ 11:30 వరకు అలాగా హాల్లోనే ఉన్నాం. కానీ అసలు ఏం పిల్లలు చూస్తే వాళ్ళు వెళ్ళిపోదాం అని చెప్తుంటే ఇంక వచ్చేసి రూమ్కి వచ్చేసామండి. ఉదయాన్నే వెళ్ళామండి. వెళ్ళేసరికి బాగుంటుంది. వెళ్ళిన వెంటనే ఇంకా లైన్ లోకి అయితే వెళ్ళిపోయాం. ఒక గంటలో అయిపోయింది దర్శనం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయితేనండి మేము చాలా బాగా ఇంకా నలిగిపోయాం అనమాట అండి. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. తర్వాత చేసుకుంటాము. అయితే మేము జపాలి వెళ్దాం అనుకుంటున్నామండి. టైం వచ్చి కరెక్ట్ గా 1 గంట అయితే అయ్యింది, మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఇంకా జపాలికి అయితే వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఇంకా కొండ కిందకి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా అయితే నీకు తర్వాత అని ఒకటండి, కొంచెం వెళ్ళలేని వాళ్ళు తొందరగా అయిపోవాలి అనుకుంటే మటుకు ఫ్రీ దర్శనం మటుకి ఎవరు అసలు అనవసరం అండి, వేస్ట్ అండి. పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. ఇదే మా ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ అనుభవం అండి ఇది మాట మాకు ఫ్రీ దర్శనం వల్ల. ఫ్రీ దర్శనం అంటే ఇలా ఉంటదా అని చెప్పి ఇప్పుడే తెలిసిందండి. చాలా ఫ్రీ దర్శనంకి అయితే రాకూడదు. అది మెయిన్ పిల్లలతో అస్సలు రాకూడదు. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే మీలో ఎవరైనా అనుకోవచ్చు,
ఫ్రీ దర్శనంకి వెళ్తే బాగుంటుంది అనేసి. కానీ చాలా ఇబ్బంది పడిపోతారండి, ఎక్కువైతే పిల్లలతో అనమాట. మగవాళ్ళు అనుకోండి పర్వాలేదు, వాళ్ళు మన లేడీస్ చాలా ఇబ్బంది అండి. అని గంటలు మనం ఉండాలంటే ఉండలేము. అది జపాలి వీడియో తర్వాత లాగ్లో వస్తుందండి, మీరందరూ కూడా చూస్తూ ఉండండి. ఇదేనండి ఈ వేల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.